ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభము, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాటలన్నీ ఇంకనూ జరగకుండా ఇశ్రాయేలు ప్రజలు చూచి దేవుని మాటలు నిరర్ధకము అవుచున్నాయని వారు అనుకుంటున్న సందర్భంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు మాటలు నెరవేరుతాయి. దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరించిన వారికి మాటలు నెరవేరుతాయి. దేవుని ఎడల మంచి భక్తి కలిగి జీవిస్తే దేవుడి మాటలు నెరవేరుతాయి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు గతింపవు. నీ జీవితంలో సెలవిచ్చినది ఏ మాట అయినను ఎన్నటికీ ఎప్పటికీ నిరర్ధకము కానేరదు. ప్రభువారు బాప్తీసం తీసుకుని సేవ ప్రారంభించిన తొలి దినాల్లో ఆయన కానాలో జరుగుతున్న పెళ్లికి పిలువబడ్డారు. పిలువబడిన ఆయన పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతే ప్రభువారి తల్లి ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం కావాలని అడిగితే ఆయన అన్నారు, నా సమయం ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చేస్తా అన్నారు. అట్లాగే ద్రాక్షారసం ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు ప్రభువారు పనివారికి చెప్పి నీటిని ద్రాక్షారసంగా మార్చి వారికి ఇచ్చారు. ప్రభువారి తల్లికి మాట ఇచ్చారు, నేను చేస్తాను అని. ఆయన తన సమయంలో మాట ఇచ్చి ద్రాక్షారసం ఇచ్చారు. అలాగే అబ్రహాము జీవితంలో ఆయన మాట ఇచ్చారు, నీవు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ ఇంటి వారిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అంటే అబ్రహాం అలాగే చేశాడు. దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం దేవుడు అతనికి బిడ్డల్ని ఇచ్చాడు. అయితే ఆలస్యం మనకు, కానీ దేవుని దృష్టిలో ఆయన తాను ఇచ్చిన మాటను నెరవేర్చుటకు ఆయన తనకంటూ ఒక సమయం తీసుకున్నాడు. కుమారుని ఇచ్చాడు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని మాటల యందు నీవు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉండి దేవుని మాటలు, ఆయన దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేరడానికి ఆలస్యమైన ఆయన అద్భుతంగా మన జీవితంలో తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. నీకు సహాయం చేయగల శక్తి ఆయనకి మాత్రమే ఉంది. ఆయన వైపు చూడు, ఆశీర్వాదం పొందు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీరు మమ్మల్ని ఆశీర్వదించేవాడని, మీరు మాట ఇచ్చి మీ మాటను నెరవేర్చడానికి ఆలస్యం చేయకుండా నీ సమయంలో ఖచ్చితంగా నీవు ఆశీర్వదిస్తావని మేము మీ యొక్క మాటలు మీ యందు విశ్వాసం ఉంచి, అలాగే మీ మాటలను యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి మీ వాగ్దానం నెరవేర్చబడటానికి మేము ఎదురు చూచేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లల్ని మీరు దీవించండి.
వీరికి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహం కలిగిన వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, అలాగే గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, అలాగే మీ పిల్లల్ని అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని, వీరికున్న సమస్యల, అవసరతల, బలహీనతల్లో, వ్యాధి, శోధన, బాధనన్నింటిలో మీ పిల్లలకి మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.